మన యువరాజా వారు దేశ సంచారం చేస్తూ అదృశ్యమయ్యారు. మహామంత్రి, దేశం నలుమూలలకు మన సేనల్ని పంపించండి. రేపటికల్లా మా యువరాజా వారు ఇక్కడ ఉండాలి, లేదా మీ అందరికీ శిరచ్ఛేదం తప్పదు. మహారాజా, శాంతించండి. ఎందుకింత ఆవేశపడుతున్నారు? మన ఏకైక పుత్రుడు కనిపించటం లేదట. కనబడుట లేదు అన్న మాట నిజమే, కానీ కనిపెట్టుటకు సైన్యం అక్కర్లేదు. మేళం, నాదస్వరం, ముహూర్తాన్ని నిర్ణయించే పురోహితుడు, వీళ్ళందరితో మనం మత్స్యదీవికి వెళితే మన కుమారుణ్ణి పెళ్లికొడుకుగా చూడొచ్చు. మత్స్యదీవిక? అక్కడే కదా మా అన్నయ్య కూతురు బంగారు బొమ్మ యువరాణి జయంతి ఉన్నది. జగన్, అంగమర్తన చాలించి హదరమర్తన గావించు. ముద్దిమ్మంటావా? ఇప్పుడు చూడు, పువ్వులాంటి నీ శరీరాన్ని పులకించేట్టు చేస్తాను. పెట్టు జగన్, ఇంకోటి పెట్టు. యువరాణి గారు, కాపడం పెడుతూనే ఉన్నాను కదా. నువ్వా? మరి ఇంతసేపు కాపడం పెడుతుంది నేనే కదా. ఎప్పుడు కల్లోనే వస్తాడు మా అత్త కొడుకు, ఉత్త మోసగాడు. కల్లోనా? ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది? అతని ఇక్కడికి నేరుగా వస్తున్నట్టు మన అత్తయ్య లేఖ పంపించింది కదా. ఆస్థానానికి రాలేదు, అంతఃపురానికి రాలేదు. బేష్, మత్స్యదీవికి వచ్చిన అల్లుడు నాకిప్పుడైనాడు గిల్లుడు. ఒకవేళ మార్గమధ్యంలో ఏదైనా కీడు అనయ్య, జగన్కి ఏదైనా జరిగితే మరుక్షణం ఈ జయంతి ప్రాణాలతో ఉంటుంది. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? జగదేక ప్రతాపుడు వీరుడు మాత్రమే కాదు, వివేకవంతుడు. ఎలాంటి ఆపద వచ్చినా పోరాడి జయించగలడు. జై, అటు చూసారా? ఒక నౌకొస్తుంది, అందులో పెళ్లి బృందం ఉంది. నగానట్రా బాగా ఉన్నాయి, మన పంట పండినట్టే. రే, నౌక రేపు తిప్పు త్వరగా.
ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి. యువరాజా, ఆశ్చర్యంగా ఉంది. తమరు కత్తిసాము నేర్చుకోవడానికి అడవికి వెళ్ళారని విన్నాం. అడవిలో ఉన్న రాజ్యంలో జరిగేవి ఇన్నాళ్ళు నేను తెలుసుకుంటూనే ఉన్నాను. దొంగల్ని పట్టుకోవటానికి ఈ వేషంలో వచ్చాను. ఆహా, ఈ విషయం ప్రజలకు తెలిస్తే చాలా సంతోషపడతారు. వీళ్ళ నాయకుడిని పట్టుకున్నంత వరకు తెలియకూడదు. చిత్తం యువరాజా. వీళ్ళని సైనిక స్థావరానికి తరలించండి. అమ్మా, ఏంటి సన్నాయి పట్టుకుని ఏడుస్తున్నా? మీ అన్న జగన్మోహన్ గుర్తుకొచ్చాడు. వాడికి నాదస్వరం అంటే ప్రాణం. 4 ఏళ్ల వయసున్నప్పుడు గంగురెద్దులవాడు వీధిలో వాయించుకుంటూ వెళ్ళాడు. పాపం ఈ పిచ్చి వెధవ వాడి వెనకాలే వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. నా బిడ్డ ఎక్కడున్నాడో. జగన్మోహనా, ఇదేటే డోలు వాయించని తీసుకురామంటే డప్పు వాయించని తీసుకొచ్చా? ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది తమ్ముడు. ఏంటది? డోలు వాయించే ముబ్బడి సుబ్బయ్యకి కడుపు గడబిడ చేసిందంట. వాణ్ణి తీసుకొస్తే సభ కంపు కొట్టడమే కాకుండా జంపగాన పాయిఖానా అవుతుంది. అందుకని కునికి పాటలు పడుతున్నావు వాద్యకారుణ్ణి తీసుకొచ్చా. ఏమయ్యా, నువ్వు బాగా వాయిస్తావా? నా వాయింపుడికి సేవలు కూడా లేదు. సేవలంటే శవయాత్రకి డప్పు వాయించమని తీసుకొచ్చి కూర్చోబెడతావా? దీనికి పోతే ఎలా కుదురుతుందయా? వాడి సంగతి వదిలే. నువ్వెవరివి? ఎవరిని? నాదస్వర బ్రహ్మ. నువ్వు వాయిస్తుంటే గోదావరి కట్టలు తెంచుకొని పరవళ్ళు తొక్కుతూ అందరినీ ముంచేస్తుంది. నీకు పక్క వాద్యం పక్కగా ఉండాలా ఏంటి? పక్క అంటే ఇప్పుడు కచేరీకి కావలసింది ఈ 3 మూరల సన్నాయే తమ్ముడు. ఏంటి నాకే శృతి నేర్పిస్తున్నావా? నువ్వు శృతి వేసుకో. వేసుకో. వచ్చేటప్పుడు వేసుకునే వచ్చా, మళ్ళీ మీకోసం వేసుకుంటా. ఏంటిది? కలుసావే, మీరే కదా వేసుకోమందే, అందుకనే వేసుకున్నా. ఓరి తప్పేలా, శృతి అంటే మీ ఊళ్ళో ఇదే? అవును సామే. ఆ ముప్పుడు సుబ్బయ్యలాగా నవరసాలు వాయిస్తాడో లేదో. మామూలుగా ఉంటేనే మతిపోగొడుతున్నాడు. ఇంకా పీకల దాకా పీకాడుగా, చించేస్తాడు. నువ్వు వాయించు తమ్ముడు. మొదలెట్టండి, ఊరు జనం రావాలి కదా. సరే మొదలు పెట్టు. ఏంట్రా, నా పాటికి నేను వాయించుకుంటా, నీ పాటికి నువ్వు కొట్టుకుంటావు. తప్పురా. అవును తప్పే. పోదామా? పోదాం. ఎక్కడికి పోదామంటే ఇద్దరు శుద్ధిలో కలిసి పోదామా అని. అలాగే. నువ్వు వాయించుకో, నేను ఓత్తా. వీడు మందరు రాడు, మనం ఆడి దారికి వెళ్ళాలి. ఇలాంటి విద్వాంసుడి కోసమే నేను ఇంతకాలం వెతుకుతూ ఉన్నాను. అందరూ సాదాసీదా పాటల్ని వాయిస్తే నువ్వొక్కడివే దరువున్న పాటని వాయించావు. ఏమండి, నాకు సందేహం. ఏంటి చెప్పు. ఏమీ లేదు, ఈ దండనక సంగీతం ఈ నాదస్వరంలో మాత్రమే వస్తుందా, లేకపోతే అన్ని నాదస్వరాల్లోనూ వస్తుందా? అది ఈ పొట్టలో నుంచి గాలి ఇక్కడ గొంతులోకి వచ్చి, గొంతులో నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి బయటికి రావడం వల్ల గుంతలక్కడి గుమ్మ, దండలక్కడి దండమ్మ అంటది. సరే కానీ అని పక్కన పెట్టు. ఇంతకి నీ పేరేంటి? నా పేరు కోనసీమ కోకిల. నాకు కూడా నాదస్వరం వాయించడం వచ్చు. నువ్వు వాయించేది నాదస్వరమేనా? నువ్వు మాత్రం మంచి డోల్లా ఉన్నావు. నీ చెయ్యి ఒకసారి ఇస్తావా? ఎందుకు? నాదస్వరం వాయించు ఈ చేతికి ఓ ముద్దు పెడదామని. ఇలా చూడమ్మా, నీకు ముద్దివ్వాలని ఉబలాటంగా ఉంటే చేతికి ఇవ్వద్దు. ఎందుకంటే
ఆ చేతికున్న వేళ్ళు ఈ నాదస్వర బొక్కల్ని నొక్కడానికే. నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఊదే ఆ పెదవులకివ్వు. ఇస్తే పోలే. ఎంత బాగా చెప్పావు. దీన్ని నువ్వు ఊదుకో, నువ్వు పెట్టుకో. మీరే దీవికి చెందిన వాళ్ళు చెప్పండి రా. ఈ ముద్ర ఉందంటే మీరు శంకుదీవికి చెందిన దొంగలు కదా? ఏయ్, ఎవరు మీ నాయకుడు? అల్ల దొంగ. ఓ, అలలా వచ్చి దొంగతనం చేస్తాడు గనక అలల దొంగ అని బిరుదమా? సభాష్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? మర్యాదగా చెప్పండి, లేదా ఒక్క వేటుకు మీ తలలు ఎగిరిపోతాయి. చెప్తాను.